Hello, sir. I am Kontrapalli Satyanarayana. My channel is Kontrapalli Satyanarayana. My name is Kontrapalli Satyanarayana. సార్ నేను కోరుకునేది ఒకటే సార్, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చని ప్రతి వీడియోలో చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మనం తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకోవాలి. పెట్టించుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్లో మనకి వెయిట్ లిస్ట్ వస్తుంది. చేస్తూ ఉంటే వెయిట్ లిస్ట్ ప్రతిరోజు చూసుకోవాలి. షార్ట్స్ కొడితే వెయిట్ లిస్ట్ వస్తుంది. ఆ వెయిట్ లిస్ట్ని తీసేయాలి. తీసేయకపోతే ఏమవుతుంది అనొచ్చు. తీసేయకపోతే మనకి స్ట్రైక్ రేట్ పడుతుంది, మన ఛానల్ తీసేయబడుతుంది. ఎప్పటికప్పుడు మనం వెయిట్ లిస్ట్ తీసేయాలి. అలానే మనం చేసిన ఎట్లాంటి వీడియోలో మ్యూజిక్స్ లేకుండా చేసిన వీడియోలను, మ్యూజిక్స్ ఉన్న వీడియోలను, ఎయిట్లో వచ్చిన కాపీరైట్స్ తీసేయాలంటేనే. కాపీరైట్స్ ఉంచితే ఆ కాపీరైట్స్ వ్యూస్ ఆ వీడియో మనకి ఏమవుతుంది, మనకి వ్యూస్లోకి లెక్కలోకి రావు కాపీరైట్స్. అలానే ట్రాలింగ్ వీడియోస్ కూడా చేయకూడదని చెప్పాను. ట్రాలింగ్ వీడియోస్ లెక్కలోకి వచ్చినా, మనం మానిటైజేషన్ డబ్బులు వచ్చినా మళ్ళీ ఎప్పుడైనా మనం మానిటైజేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. సాయంత్రం ఛానల్ తీసే ప్రమాదం. ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదని చెప్పాను పోయినసారి కూడా. మళ్ళీ ఇంకోటి, వెయిట్ లిస్టు, ట్రాలింగ్ వీడియోస్, కాపీరైట్స్, ఈ మూడు రాకుండా ఉంటే మనకి తిరిగలేదు. మనం హీరోలని రూల్స్ ప్రకారం పాటించాలి సార్. మనం యూట్యూబ్లో రూల్స్ ప్రకారం మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ అని ప్రతిసారి చెప్తున్నా. అదే ఏముంది, యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తే. మనం తేలిక డబ్బు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ కష్టపడితే డబ్బులు వస్తాయి సార్. మనం చేస్తూ ఉండాలి, ఆపకూడదు. యూట్యూబ్ ఏం చేయాలి, మనం కష్టపడుతూ ఉండాలి. $100 అయినప్పుడు మనకి వస్తాయన్నమాట. $100 అవ్వాలి. ప్రతి నెల $100 అయినకు వస్తూనే ఉంటుంది. వ్యూస్ తక్కువ ఉన్నా కొంతమంది బాగానే వస్తుంది మనీ. ఎందుకంటే వ్యూస్ తక్కువ ఉన్నా కానీ, ఎందుకంటే వాళ్ళ యాడ్ని బట్టి మనకి డబ్బులు ఇస్తాడు సార్. ఒకదానికి కాస్ట్లీ యాడ్ ఇచ్చినప్పుడు తక్కువ వ్యూస్ ఉన్నా కానీ ఎక్కువ డబ్బులు వస్తాయి. అది గుర్తుంచుకోండి. తక్కువ వ్యూస్ ఉన్నా ఎక్కువ డబ్బులు రావడానికి కారణం ఏంటంటే కాస్ట్లీ యాడ్స్ ఇలా మాట్లాడి పెట్టుకోవాలి. వ్యూస్గా తక్కువ వ్యూస్ ఉన్నా కానీ వస్తాయి. షార్ట్స్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఏమి రావు. ఇలాంటి పెద్దవి కూడా మధ్యలో చేయాలి మనం కంపల్సరీగా. ఎటువంటి వయసు వారైనా, 100 కాదు 100 సంవత్సరాలు దాటినా సరే, 1000 సంవత్సరాలు ఉన్నా సరే మనిషికి. 1000 సంవత్సరాలు అంటే అది పూర్వకాలం. ఇప్పుడు అనాది కాలం నాడు 3000 సంవత్సరం నాడు ఎప్పుడో బతికారని అనాది కాలం నాడు చెప్తారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. మనం పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాం, అది నిజమే. అందుకని మనం మన మనసులో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పుకోవాలి. అదొకటి. ఈ పిచ్చి జాతకాలు, కంప్యూటర్ జాతకాలు కానీ మరలా వచ్చేసి మన చేతుల హస్తరేఖలను బట్టి ఆశ పెరుగుతుంది, ఇవన్నీ వేస్ట్. మనం దేనికైనా కష్టపడి పని చేయాలి. ప్రతి పని చేస్తూనే ఉండాలి మనిషి. ఇది నేను సాధించాలి, నేను అన్నం తినాలి, నాకు చేతనైతే నలుగురు సాయం చేయాలి. ఒక్కరికైనా సాయం చేస్తే చాలు, కీడు మాత్రం చేయొద్దు సార్. అదే చెప్పేది. అలా ఇలా ఇందుట్లో మనం వంటలు పెట్టుకోవచ్చు. ఇలా చూపించుకుంటూ మళ్ళీ పొలాల పనులు చేసుకుంటూ కూడా చూపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు. పైర్లను చూపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఏ వీడియో పెట్టినా మీరు మాట్లాడుతూనే ఉండాలి సార్. మాట్లాడుకుంటూ ఉండకూడదు. మీ ముఖం చూపించకపోయినా కనీసం మాట్లాడాలి. అప్పుడైతేనే వ్యూస్ మనం లెక్కలో తీసుకుంటుంది. అప్పుడే మానిటైజేషన్ అవుతుంది మనది. మానిటైజేషన్ అవ్వడం మనది. సంవత్సరానికి 4000 గంటలు అయ్యో ఎట్టాలా. ఇలాంటివే నేను మాట్లాడే ఇలాంటివే పెద్ద వీడియోలు విడిగా 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా అలాంటి వీడియోలు చేస్తే ఈ వ్యూస్ అంతా కలిపి 4000 గంటలు అయినప్పుడు ఏం చేస్తుంది, మన యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్గా దాన్ని ఆ వ్యూస్లో కలుపుతుంది. ఒకడు 10 నిమిషాలు, మనం 10 నిమిషాలు మాట్లాడుకుంటాం, కనీసం 1 నిమిషం చూసేటట్టుగా చూసుకోవాలి. మన కాంటెంట్ మంచిదై ఉండాలి. కాంటెంట్ మంచిదైతే మనం ఏమవుతుందంటే దాన్ని బట్టి వ్యూస్ వస్తాయి. 60 మంది చూసారనుకోండి, 60 నిమిషం తగ్గకుండా ఏమవుతుంది, గంట అయిపోతుంది. ఇంకా 3999 గంటలు అయ్యే అవుతాయి సార్. మనం సంవత్సరం దాటిన తర్వాత కూడా, సంవత్సరానికి అవ్వలేదనుకోండి, తెల్లారిందనుకోండి, ఆ ఒక గంట ఒక రోజుయే కొన్ని గంటలే తీసేస్తారు, అన్ని గంటలు తీసేయడు. అందుకని మనం చేస్తూనే ఉండాలి. 4000 గంటలు అయిందాక చేస్తూనే ఉండాలి. లేని పక్షంలో కనీసం 3 నెలల్లో 1,000,000 వ్యూస్ అన్నా అవ్వాలి. ఎన్ని వ్యూస్? 1,000,000 వ్యూస్. ఇదైనా సరే, అదైనా సరే, ఏదైనా పర్వాలా. 1000 మంది ఫాలోవర్స్ ఉండాలి, అంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్. పెద్ద వీడియోలు అయితే 4000 గంటలు సంవత్సరంలోపు. చిన్న వీడియోలు అయితే షార్ట్స్ వీడియోస్ తెలుసు కదా సార్, 50 సెకండ్లు, 30 సెకండ్లు, 20 సెకండ్లు, 15 సెకండ్లు, 14 సెకండ్లు. ఈ వీడియోలు అంటే మనం తొందరగా
మనకే పబ్లిక్ చేయడానికి ఈ వీడియోలు డబ్బులు బాగా రానంటే ఇలాంటి పెద్ద వీడియోలు చేస్తారు. అది మర్చిపోవద్దు మీరు. ఇంకొక మనవి సార్, మీకు ఎవరైనా సరే ఒక మంచి దాని గురించి చెప్తూ ఉండండి సార్. కొబ్బరి బొండం వేసవికాలం వచ్చింది సార్, చెమటలు పడతా ఉంటాయి. మనకి ఏది మంచిది? కొబ్బరి నీళ్ళు కానీ కడవలో నీళ్ళు కానీ తాగండి దయచేసి. బయటికి వెళ్తే అది వేరు సార్. బయటికి వెళ్తే కూల్ డ్రింక్స్ కూడా చాలా తక్కువగా తాగండి. మజ్జిగ తాగండి, కూలింగ్ తక్కువగా ఉన్నప్పుడు తాగండి సార్. మనకు వేడి చేస్తుంది, లేకపోతే నేను కొనొద్దంటలా. తక్కువ తాగండి, తక్కువ మోతాదులో తీసుకోండి. అవి వేడి చేస్తాయి, ఆరోగ్యానికి అంతే మంచివి కాదు. కడవలో నీళ్ళు పోసుకోండి ప్రతి ఒక్కరు దయచేసి. అది నేను చెప్పి కడవలో నీళ్ళు పోసుకొని తాగితే మనకు దప్పి కారుతుంది. ఈ చెమట రూపం మనకు మంచినీళ్ళు వేసవికాలం అన్నం కంటే ఏది ఎక్కువ మంచినీళ్ళే త్రాగుతాం. మంచినీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది వేసవికాలం. ఈ వేడికి మొత్తం వెళ్ళగక్కుతూ ఉంటుంది చెమట బయటికి. అది అందుకని మనం మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. మంచినీళ్ళు ఎక్కువ తాగితే ఏమవుతుందంటే మన బాడీ కూలింగ్ అవుతుంది. ఎవరైనా సరే పొద్దున్నే మోషన్స్ అవ్వకపోతే, దొడ్డుకు రాకపోతే మంచినీళ్ళు తాగండి. అచ్చం మంచినీళ్ళే, మొహం కడుక్కొని మంచినీళ్ళు కొవ్వుకొని తెలియక పరగడుపుని తాగినా ఏమవ్వదు. మంచినీళ్ళు మాత్రమే పుష్టిగా తాగాలి. తాగితే ఏమవుతుందో మన బాడీ కూలింగ్ అయ్యి ఆ మిషన్ అంతా, ఆ చెత్తనంతా అరిగేదనగా చేస్తుంది అనమాట. మనం పడుకున్న తర్వాత ఒకసారి కానీ మ్యాక్సిమం 2 సార్లు కానీ లెగుతాం, అంతకంటే ఎక్కువ లేగం. అదే అట్లా లేచినప్పుడు మంచినీళ్ళతో తాగండి, మంచిదే. మంచినీళ్ళ వల్ల తప్పు లేదు. అది అంతేకాని బిర్రుగా బిర్రుగా తాగని అవసరం, సరిపడా తాగండి. అది సాల్వ్ అన్నట్టుగా తాగండి. అది గుర్తుంచుకోండి సార్. యూట్యూబ్ ఛానల్ చేయించుకుంటా కూడా డ్యాన్స్ వీడియో చేయొచ్చు సార్. డ్యాన్స్ చేయొచ్చు, అలానే కామెడీ కూడా చేయొచ్చు. ఇది పెద్దవాళ్ళ కళ్ళజోడు సార్. ఇదేంటి ఎలా ఉంది? పెద్దవాళ్ళ కళ్ళజోడు. ఎలా పెడితే ఏంటంటున్నారు అందరూ? ఎలా పెడితే ఇది స్టైల్ అనమాట. ఇది స్టైల్. ఇదేంటి? ఇది ఒక స్టైలే. సినిమా ఇది ఒక స్టైలే. ఇట్ట కింద తరడం ఎలా ఏదో స్టైల్ అనుకుంటాం సార్. మనకి ముందు నమ్మకం ఉండాలి మన మీద. మనకి పిచ్చి మూఢ నమ్మకాలు, అది అట్టవుద్ది ఇది అట్టవుద్ది వద్దు. మనం ఎంచుకున్న పని మంచిదయ్యి మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. మీరు వీడియోలు తీసిన తర్వాత వెంటనే చూడొద్దు, ఫాలోవర్స్ తగ్గుతారు. 3 గంటలు 4 గంటలు అయిన తర్వాత వరుసగా చూడండి, ఎక్కువసేపు చూడొద్దు. మన వీడియోలు మనం చూసినా వ్యూస్ తగ్గుతాయి, సబ్స్క్రైబ్స్ రారు. అది గుర్తుంచుకోండి. నేను చూసినా అట్లా తీసేసి ఇట్లా పెట్టేస్తా. అట్లా కూడా కనీసం చేయకూడదు 3-4 గంటలు. నేను చేయను. చెవి చూడకుండా ఉంటే మంచిది. ఇప్పుడు తీసిన అనుకుంటే ఉదయం సాయంత్రం చూడండి, వరుసగా చూడండి. ఎక్కువసేపు చూడబండి, వరుసగా చూసేయండి, చూసి వదిలేయండి. అంతేగాని అదే పద్ధతి మనం తీయటం చేయొద్దు. మనకు వ్యూస్ పెరగవు, రికమెండ్ చేయదు అనమాట. ఆడియన్స్ బాగా పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలి? మన వీడియోని మనం చూడకూడదు. చాలా సేపు తీసిన తర్వాత 4-5 గంటలు 5-6 గంటల దాకా చూడకూడదు. చూడకుండా ఉంటే ఏమవుతుంది? ఆ వీడియో మన సబ్స్క్రైబర్స్ మిగతా వాళ్ళు కూడా వెళ్తుంది, యూట్యూబ్ వాడు చూపిస్తాడు, అప్పుడు పాపులర్ అవుతావు. ఎస్ సార్ మీరందరూ మీ పిల్లలతోటి, మీ భార్యలతోటి అని మీ ఇరుగు పొరుగు వారు, మీ అక్కచెల్లెలు, అన్నదమ్ములు, నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మేనత్తలు, మరదళ్ళు, ఇలా వరుసలు ఉంటాయి కదా సార్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నా వీడియోలు చూసేవారు చూడండి వారు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి సార్. అది సార్ నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ సార్.